హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు సంజన రెడ్డి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను హైదరాబాద్‌లో ఉన్న మల్కం చెరువు పార్క్ అయితే వచ్చాను. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 ఏఎం టు 9:30 ఏఎం అండ్ ఈవినింగ్ 4 పీఎం టు 8:30 పీఎం వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఫ్రీ ఎంట్రీ అండి. ఎలాంటి చార్జ్ అయితే చెయ్యరు. అండ్ ఇది మాత్రం గచ్చిబౌలిలో ఉన్న కిమ్స్ హాస్పిటల్ పక్కన లొకేట్ అయి ఉంటుంది. ఇదైతే మీకు కంప్లీట్‌గా లోపల వ్యూ అండి. మీరొక్కసారి ఎంట్రన్స్ దాటాక మీకిలా ఉంటుంది వ్యూ. మీకు లెఫ్ట్ సైడ్‌లో రూట్ ఉంటుంది. రైట్ సైడ్‌లో రూట్ ఉంటుంది. సో, మిడిల్‌లో అయితే లేక్ ఉంటుంది. లేక్‌కి లెఫ్ట్ సైడ్‌లో వాకింగ్ ట్రాక్ స్టార్ట్ అవుతుందండి. మేమైతే లెఫ్ట్ సైడ్ రూట్‌లో ఉన్న వాకింగ్ ట్రాక్‌లో స్టార్ట్ అయ్యి, రైట్ సైడ్‌లో ఉన్న వాకింగ్ ట్రాక్‌కి ఎగ్జిట్ అయ్యాము. కంప్లీట్‌గా మీకు 2 కిలోమీటర్స్ వాక్ అయితే ఉంటుందండి. అండ్ ఇట్లా మిడిల్‌లో ఒక రూట్ ఉంటే నేను బావుంది కదా అని ఇలా వెళ్ళాను. అండ్ మీరు చూడొచ్చిక్కడ మొత్తం కూర్చోడానికి గూడా ప్లేస్ ఉంటుంది. చాలామంది ఈవినింగ్ టైమ్‌లో వచ్చి వ్యూని ఎంజాయ్ చేస్తారు సన్‌సెట్ టైమ్‌కి. అండ్ ఇక్కడైతే చాలా ప్లేస్ ఉంది. ఎవరైతే సైక్లింగ్ చేయాలనుకున్నారో వాళ్ళకి కూడా ఇది బెస్ట్ అండి. సో, ఎవరైతే ఈ ప్లేస్ దగ్గరలో ఉన్నారో వాళ్ళైతే విజిట్ చేయండి వచ్చి. ఈవినింగ్ టైమ్ ఆర్ మార్నింగ్ టైమ్‌లో జస్ట్ అలా వాక్‌కి వెళ్ళాలంటే ఇదొక బెస్ట్ ప్లేస్. ఎందుకంటే వ్యూ చాలా బావుంది. ఇక్కడైతే మీకు కిడ్స్‌కి ప్లే జోన్ అయితే ఉందండి. సో, ఇక్కడ చూడండి అసలు ఎంత రష్‌గా ఉన్నారో. అసలు కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే మ్యాక్స్ మేబీ ప్లే ఏరియా కోసమే వస్తారేమో. ఎందుకంటే ఇక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు. సో, మేమైతే అరౌండ్ 4-5కి వచ్చామండి. ఈ టైంలో అయితే ఇంత రష్‌గా ఉంది. పిల్లలకైతే లైక్ సేఫ్ అండ్ గుడ్ ప్లేస్ అండి. పెద్దలకు కూడా వ్యూస్ చూస్తూ అలా ఎంజాయ్ చేయొచ్చు. టైమ్ స్పెండ్ చేయొచ్చు మంచిగా. సో, ఇక్కడ నుంచి కొంచెం మీరు ముందుకెళ్తే పెద్దవాళ్ళకి కూడా ఇలా ప్లే ఏరియా ఉంది. అండ్ వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. జాగింగ్ చేసేవాళ్ళు జాగింగ్ చేస్తున్నారు. కొందరు సైక్లింగ్ కూడా చేస్తున్నారండి. సో, ఎవరి కంఫర్ట్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. మీరు చూడండి వ్యూ ఎంత బావుందో, లేక్ ఎంత బాగా కనిపిస్తుందో. మేమైతే అలా వ్యూ చూస్తూ స్లోగా వెళ్ళాము. నేనైతే ఇక్కడ లిటిల్ టార్టాయిస్‌నయితే స్పాట్ చేశాను. చూడండి జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నా. చాలా బా అనిపిచ్చింది. అలా స్టోన్ మీద అది నిల్చొని అలా ఉంటే. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళాక మీకైతే ఇలా బ్రిడ్జ్ ఒస్తుంది చిన్నది. అక్కడైతే చాలా మంది ఫోటోస్ అయితే దిగుతున్నారు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో మొత్తం లేక్ కనిపిస్తుంది. నేను ప్రెజెంట్ చూపిచ్చే వీడియో అయితే బ్రిడ్జ్ మించెల్లి చూపిస్తున్నాను. సో, కంప్లీట్ వ్యూ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ ప్లేస్ అయితే నేచర్ లవర్స్‌కి ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చూడండి కంప్లీట్ ఆ వ్యూ గ్రీనరీతో, లేక్‌తో, పైన స్కై చూస్తూ చాలా బా నచ్చుతుంది. పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. అండ్ ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్‌లో అసలు మనకంటూ మనమే టైమ్ స్పెండ్ చేయట్లేదు. ఒక 10 మినిట్స్ వాక్ కూడా వెళ్ళడానికి మనకు టైం లేదు అని చెప్తున్నాను. కానీ మన కోసం మనం టైమ్ స్పెండ్ చేయాలి. ఆ మినిమమ్ సెల్ఫ్ కేర్ అనేది చాలా మందికి ఆ వాల్యూ తెలవట్లేదు. ఆ వాల్యూ తెలిసినప్పుడు అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ వాక్ అన్నా చేస్తాం మనం. సో, తెలియని వాళ్ళకి టైమ్ స్పెండ్ చేయండి. మీ పైన మీరు టైమ్ స్పెండ్ చేయకపోతే ఎవరు చేస్తారు? అంత బిజీ లైఫ్‌లో ఏసీ రూముల్లో 9-6 వరకు బ్లాక్ అయిపోయి ల్యాప్‌టాప్స్‌తో, ఫోన్స్‌తో అసలెంత రేడియేషన్, ఎంత స్ట్రెస్ అసలు మన హెల్త్ గురించి మనం ఆలోచించకుండా ఎంత హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నామో తెలుసా? ఇలా రండి వీకెండ్స్‌లో అయినా మీకోసం మీరు టైమ్ స్పెండ్ చేసి అలా రిలాక్స్ అవ్వండి. ఆ స్ట్రెస్‌తో కూర్చోకండి వీకెండ్స్‌లో కూడా. వీక్ డేస్‌లో మొత్తం వర్క్ మూడ్‌లో ఉన్న నువ్వు వీకెండ్స్‌లో అయినా కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం ఇలా వచ్చి మీ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చెయ్యు. నీ కోసం నువ్వు స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఇలాంటి నేచర్‌తో స్పెండ్ చెయ్యు టైమ్. ఇక్కడికే రమ్మని చెప్పట్లేదండి నేను. మీకు దగ్గరలో ఉన్న ఇలాంటి నేచర్ స్పాట్ ఏదైనా వెళ్ళండి. జస్ట్ గెట్ యువర్ పీస్ ఆఫ్ మైండ్ అంతే. ఈ స్పాట్ అనేది కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మిడిల్ ఆఫ్ ద సిటీలో ఉంది. మనకి ఈజీగా యాక్సెసిబుల్ ప్లేస్ ఇది. ఇంత మంచి నేచర్ మన దగ్గర పెట్టుకొని యుటిలైజ్ చేయకపోతే ఎందుకు? సో, నేను చెప్తున్నాను కాదండి. జస్ట్ ఇట్స్ ఎ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. ఓవరాల్‌గా నాకైతే ఈ ప్లేస్ చాలా బా నచ్చింది. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ప్లేస్‌ని విజిట్ చేయొచ్చు. చిన్న పిల్లలు ఆడుకోవడానికి సెపరేట్ జోన్ అయితే ఉంది. సో, పెద్దవాళ్ళకి కూడా వాకింగ్ ట్రాక్ ఉంది కాబట్టి లైక్ సజెస్టబుల్ ప్లేస్ ఇది. ఇక్కడైతే కూర్చొని కొంచెం సేపు టైమ్ అయితే స్పెండ్ చేశాను. అండ్ ఇక్కడైతే కంప్లీట్‌గా మేము వాక్ కంప్లీట్ చేసుకొని లెఫ్ట్ సైడ్‌లో స్టార్ట్ అయ్యి రైట్ సైడ్‌లో అయితే ఎండ్ అయ్యాము. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫీడ్‌బ్యాక్ అయితే నేను తప్పకుండా కన్సిడర్ చేస్తాను. ఎవరితో అయితే ఈ ప్లేస్‌ని విజిట్ చేయాలి అనుకుంటున్నావో వాళ్ళకైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.